బుల్లితెరపై సంచలనం సృష్టించిన 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 ముగిసినప్పటికీను షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల చుట్టూ చర్చ మాత్రం ఇంకా కొనసాగుతుంది. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా, తనుజ రన్నరప్‌గా నిలిచింది. అయితే వీరిద్దరి పేరు ఎంతగా వినిపిస్తుందో అంతే స్థాయిలో ఈ సీజన్‌లో ఎక్కువ మాట్లాడుకున్న పేరు ఇమాన్యుయల్ కూడా. టైటిల్ రేస్‌లో ఉంటాడేమో అనుకున్న ఈమె 4వ స్థానంలో ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకింగ్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే షో నుండి బయటికి వచ్చిన తర్వాత మాత్రం తన ప్రియురాలిని కలిసిన ఇమాన్యుయల్ తన ప్రేమను మరింత ఓపెన్‌గా వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో తన ప్రియురాలు రుచిని ప్రేమగా వేష్టమ్మా అని పిలుస్తూ తన జీవితంలోకి వచ్చినందుకు, తనను బాగా అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని తెలిపాడు. గతంలో తాను ఆమెను చాలా బాధపెట్టిన విషయాన్ని ఒప్పుకుంటూ ఇకపై అలా జరగకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఈ ఏడాది నుంచి తమ బంధం మరింత స్ట్రాంగ్‌గా ఉండాలని, జీవితాంతం సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఇమ్ము రాశాడు. ఇప్పటి నుంచి ఆమెకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తూ, తాను అడగకుండానే దేవుడు తనకిచ్చిన అతిపెద్ద బహుమతి ఆమెనని చెప్పాడు. నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అంటూ ఆమెకు తన జీవితంలో ఉన్న ప్రత్యేక స్థానాన్ని స్పష్టం చేశాడు. ఈ పోస్ట్‌లో ఇమాన్యుయల్ తన ప్రియురాలిని తన జీవితానికి అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్‌గా పేర్కొన్నాడు. ఆమె అందిస్తున్న ప్రేమ, నిస్వార్థ సహకారానికి థాంక్స్ చెప్తూ ఐ లవ్ యూ సో మచ్ నా బుజ్జి ఫెలో నువ్వే నా సర్వస్వం హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ చేశాడు. అయితే అతడు షేర్ చేసిన ఫోటోస్‌లో ఆమె మొహం కనిపించకుండా దాచడంతో అభిమానుల ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ ఫోటో చూసిన అభిమానులు "అన్న వదినను ఎప్పుడు చూపిస్తావు" అంటూ కామెంట్స్ చేయగా దీనికి ఇమాన్యుయల్ సరదాగా స్పందిస్తూ త్వరలోనే పరిచయం చేస్తా అని రిప్లై ఇచ్చాడు.